Hi, welcome back to our YouTube channel. This is Balakrishna. In this video, I am going to explain class 10 chapter 6 triangles. So it is a AP new textbook syllabus 2024 to 25. So it is CBSE syllabus exercise 6.2 second Roman. E and F are the points on the sides PQ and PR respectively of triangle PQR. సో అంటే మనం ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు PQR అనే ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ PQR ట్రయాంగిల్లో E అండ్ F అనేవి పాయింట్స్. ఓకే, దేని మీద PQ అండ్ PR మీద. సో ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే సో ఏమంటున్నాడు, ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ స్టేట్ వెదర్ EF ఈజ్ ప్యారలల్ టు QR. సో ఈ రేష్ ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, ఏమైనా చెక్ చేయమంటున్నాడు, స్టేట్ వెదర్ EF ఈజ్ ప్యారలల్ టు QR. ఎప్పుడు EF ఈజ్ ప్యారలల్ టు QR అవుతుంది, ద రేషియో ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది సైడ్స్ ఈజ్ సేమ్ అయితే దెన్ ద EF ఈజ్ ప్యారలల్ టు QR. ఓకే, సో హియర్ బై యూజింగ్ కన్వర్షన్ ఆఫ్ థీరం 6.1 ఏంటిది, if these two lines are parallel then the ratio of the corresponding sides are equal. So ma ee rendu lines parallel aithe then PE by EQ is equal to PF by FR. అది థీరం 6.1. దాని కన్వర్షన్ ఏమవుతుంది, PE by EQ is equal to PF by FR then EF is parallel to QR. So here by using conversion of theorem 6.1 or theorem 6.2, so ముందు PE by EQ కనుక్కోండి, ఏమొస్తుంది 3.9 by 3. PE వచ్చేసి 3.9, EQ వచ్చేసి 3. 3 1 ja 3 1.3 ఎంత వస్తుంది, 1.3 వచ్చింది. నెక్స్ట్ PF by FR, PF 3.6 by 2.4. సో ఇక్కడ 1.22 ja 1.23 ja 1.22 ja 2.4, 1.23 ja 3.6. సో ఏమొస్తుంది ఇక్కడ 3/2. సో 3/2 వాల్యూ ఎంత, 1.5. సో హియర్ ద రేషియోస్ ఆర్ నాట్ ఈక్వల్. PE by EQ is not equal PF by FR. సో therefore EF is not parallel to QR. సో ఇఫ్ ఈ రెండు సేమ్ అయితే అప్పుడు ప్యారల్ అవుతున్నా, కానీ ఈ రెండు సేమ్ కాదు. ఎందుకంటే ఈ రేషియో వాల్యూ ఎంత ఇచ్చాడు, 1.3 వచ్చింది. ఈ రేషియో వాల్యూ ఎంత వచ్చింది, 1.5 వచ్చింది. సో 1.3 is not equal 1.5. So therefore these two ratios are not equal. Therefore the line is parallel to the third side. Now next, so ఇక్కడ కూడా ఇది చెక్ చేయాలన్నా, స్టేట్ వెదర్ EF is parallel to QR. సో EF is parallel to QR ఎప్పుడు చెక్ చేస్తా అంటేమా, ద రేషియో ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే PE by EQ is equal PF by FR అయితే దెన్ EF is parallel to QR. సో ఇక్కడ బై యూజింగ్ కన్వర్ట్స్ ఆఫ్ థీరం 6.1 or 6.2 by using theorem 6.2. so ikkada or by using conversion of BPT. so PE by QE or EQ both are same. PE by EQ or QE. okay, and that is 4 by 4.5. so 4.5 is the number of the decimal. so okay, decimal ఉంది కాబట్టి ఎన్ని zeros వస్తాయి, ఒక 0. so that is a 4 by 45 by 10. సో డినామినేటర్లో ఫ్రాక్షన్ ఏమవుతున్నది, రెసిప్రోకల్, దట్ ఈస్ 4 into 10 by 45. సో 5 2 ja 5 9 ja. సో 4 2 ja 8 8 by 9. నెక్స్ట్ అలానే PF by FR, RF or FR both are same. సో దట్ ఈస్ హౌ మచ్ 8 by 9. సో నౌ ఈ రెండు వాల్యూస్ ఏమవుతుంది, సేమ్. దీని రేషియో వచ్చేసి 8 by 9, దీని రేషియో వచ్చేసి 8 by 9. సో దేర్ఫోర్ PE by EQ is equal PF by FR. So by using conversion of theorem 6.1, EF is parallel to QR. EF is parallel to QR. F is parallel to QR.
So next, PQ is 1.28 centimeter, PR is 2.56 centimeter, PE is equal 0.18, PF is 0.36. సో మనకు ఈ టూ లైన్స్ ప్యారల్ కావాలంటే మనకి ఏం కావాలమ్మా, PE by EQ is equal PF by FR అనేది సేమ్ కావాలి. సో అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడు, PQ ఇచ్చాడు, PE ఇచ్చాడు. అయితే మనకేం తెలియదమ్మా, EQ తెలియదు. సో దాని EQని ఎలా కనుక్కుంటామంటే మా PQ minus PE, PQ minus PE. సో ఎంత, 1.28 minus 0.18 ఎంత వస్తుంది నీకు, 1.1. సో 1.2 నుంచి 0.18 పోతే ఎంతమా, 1.1. సో అలానే ఇక్కడ మనకు PR ఇచ్చాడు, PF ఇచ్చాడు, బట్ FR ఇవ్వలేదు. సో ఆ FR ఎలా వస్తుందంటే అమ్మా, PRలో నుంచి PF తీసేయండి, PR 2.56లో నుంచి 0.36 పోతే నీకు ఎంత ఉంటుంది, 2.2 ఉంటుంది, 2.2. సో 1.1 సెంటీమీటర్, 2.2 సెంటీమీటర్. ఇప్పుడు ఏం కనుక్కుంటాం, the ratio of the parts of the sides. So PE by EQ, PE ఎంత 1.26 by 1.1. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ 10 డెసిమల్స్ ఉండే 2, దట్ ఈస్ 128 by 100 by 11 by 10. పాయింట్ ఆఫ్ 10 డెసిమల్స్ ఉండే అన్ని జీరోస్ రాసుకుంటాం. సో ఇక్కడ 1 డెసిమల్ ఉంది, 1 జీరో, ఇక్కడ 2 డెసిమల్ ఉంది, 2 జీరోస్. సో 128 by 100 into 10 by 11. So 10 1 ja 10 10 ja, that is 128 by 10 11 ja 110. So 2 tottima 2 55 ja 264 ja. So em vastundi 64 by 55 vastundi. So next alane PF by FR, PF by FR, PF anta 2.56 by FR anta 2.2, that is 256 by 100 okay, divided by 2.2. దీని ఎలా రాయొచ్చు, 22 by 10, 22 by 10. సో డినామినేటర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్, that is 100 by 10 by 22. సో 10 1 ja 10 10 ja 2 11 ja 2 128 ja 2 128 ja. సో ఏమొస్తుంది, 128 by 10 11 ja 110. So divide as 64 by 55, 64 by 55. So now the ratios is same, PE by EQ is equal PF by FR. So by using conversion of theorem 6.1 or theorem 6.2, by using the theorem 6.2, so ratios are same, therefore EF is parallel to QR. This is the way to check the EF is parallel to QR. Thank you for watching my videos. Please subscribe our YouTube channel and share to your friends. Thank you.